ఆ గుడి నిండా పాములే. పూజలు చేసే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని ఈ క్షేత్రం బెంగళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. ఈ క్షేత్రం కుక్కి లింగంగా, కుక్కి పురంగా, అటుపై కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది. స్కాంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారక మరియు సూర పద్మాసుర అను రాక్షసులను సంహరించి తన అన్న అయిన వినాయకుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు. ఇంద్రుడు కుమారస్వామికి ఇక్కడ ఘనంగా సన్మానించడంతో పాటు తన కుమార్తె అయిన దేవసేనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతాడు. ఇందుకు షణ్ముఖుడు సంతోషంగా అంగీకరిస్తాడు. ఇక కుమారస్వామి వివాహం ఇదే పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఆ వివాహ సమయంలో షణ్ముఖుడి దంపతులకు త్రిమూర్తులతో పాటు వివిధ దేవగణాలు దేశం నలుమూలల నుంచి తీసుకువచ్చి పుణ్య నదీ జలాలతో స్నానం చేయిస్తారు. ఆ నదీ జలాలే ప్రస్తుతం దేవాలయం దగ్గర ఉన్న కుమారధార నదిగా చెబుతుంటారు. ఇక మరో కథనం ప్రకారం తారకాసుల వధ తర్వాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ ఈ కుమారధారలో ముంచడం వల్ల ఈ నీటికి విశేషమైన మహిమలు వచ్చాయని చెబుతారు. అందువల్లే చర్మ రోగాలతో బాధపడేవారు ఈ నదిలో స్నానం చేస్తే వారి రోగం నయమవుతుందని ప్రతీతి. గరుడ దేవుడి దాడి నుంచి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వార గుహలలో శివ తపస్సు చేస్తుంటాడు. వాసుకి తపస్సుకు మెచ్చిన శివుడు షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడు వాసుకి అండగా మరియు తోడుగా ఉండమని చెబుతాడు. అందువల్లే షణ్ముఖుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ప్రతీతి. సాధారణంగా గర్భగుడికి ముందు వైపు నుంచి భక్తులు వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ దేవస్థానం వెనుక తలుపుల గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక గర్భగుడికి సరిగ్గా మధ్యలో పీఠం కలదు. ఈ పీఠం పై భాగంలో షణ్ముఖుడు మయూర వాహనంపై దర్శనమిస్తాడు. దాని కింద సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. మూల విరాట్ కు ప్రధాన ద్వారానికి మధ్య వెండి తాపడం చేయబడిన గరుడ స్తంభం ఉంటుంది. ఈ గరుడ స్తంభం లోపలే వాసుకి అనే మహాసర్పం ఉంటుంది. ఈ సర్పం విడిచే విషవాయువుల నుంచి కాపాడటానికే గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఈ దేవాలయంలో అనేక దోషాలు తొలగిపోవడానికి వీలుగా ఆశ్లేష బలి పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పూజలను చేయించుకోవడానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వేల మంది భక్తులు వస్తుంటారు.